ధాన్యము ఉన్నదా? ప్రశ్న. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించను. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి హగ్గయ్య గారి ద్వారా మాట్లాడుతున్నారు. ఒకసారి చదువుతాను. కోట్లలో ధాన్యం ఉన్నదా? ప్రశ్న మాట్లాడుతున్నాడు అక్కడ. ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయిన కదా. ఇక్కడ ప్రశ్న కాకుండా అవును కాదంటే ప్రశ్న ఆగిపోయినని చెప్పేసి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టినాడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. హబక్కూకు గారు కూడా ఇలాంటి ప్రార్థన చేశాడు. అయితే ఏది ఏమైనప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ నేను నా దేవుని యందే ఆనందిస్తాను అని హబక్కూకు గారు ప్రార్థన చేశారు. ముందు మనం దాని విషయానికి వెళ్ళలేదు, కానీ దానిలో మనం చూస్తే 3:15 అంజూరపు చెట్లు పూయకున్నను దాంతో మొదలు పెడతాడు. మీకు అందరికీ తెలిసి చాలాసార్లు చదువుకున్నాం మనం. కానీ ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నాడు కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అంటే ఇవన్నీ కూడా ఆశీర్వాదము. పొట్టలో ధాన్యం అంటే సంతోషమే కదండి. పూర్వకాలము ఆహారానికి ఏమండి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆహారం తినడానికి ఆహారపు గింజలే తినడానికి దొరకకుండా చాలామంది బాధపడేవారు. ఇప్పుడు మనకందరికీ చాలా సమృద్ధిగా ఉన్నది. అందుకని మనం అందరం ఆయనను స్తుతించేవారం కాబట్టి దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఇక్కడ ధాన్యము లేదు కదా. అయితే ద్రాక్ష చెట్లు అంటే అర్థం ఏంటి? ఫలింపు. ద్రాక్ష చెట్టు అంటే మరి గొట్టెలలో దావీదు కీర్తనలో చెప్పాడు, భార్య నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్ష చెట్టు వలె ఉందంటే ఆ ఫలింపు అనేటువంటి ద్రాక్ష చెట్టు యొక్క ఫలింపు నిరంతరము జరుగుతూ ఉంటుంది. నిరంతరము జరుగుతూ ఉంటుంది. యెషయా 5వ కొన్ని కారు ద్రాక్షలు కాసినాయంటే దాని అర్థం ఏమిటి? ఫలింపు లేదని అర్థం. నా ప్రియ సహోదరులారా, కానీ ప్రవక్త అయినటువంటి హగ్గయ్య గారు చెప్తున్నారు, ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, దానిమ్మ లేకున్నా కానీ ఇవన్నీ కూడా మీకు అన్నీ ఆగిపోయినాయి కదా. అయితే అవేమీ లేకున్నాను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆ దినమున. దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఏమిటంటే ఈ సహోదరులారా, మొదటి అధ్యాయంలోకి వెళ్దాం మనం. ఇదే హగ్గయ్య గ్రంథం, పేజీ తిప్పండి. మొదట్లో 6వ వచనంలో ఉంది. ఆ మొదటి అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏం రాయబడిందంటే చూడండి, ఏమని? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండిను. ఇక్కడ ఆగదామండి. ఏంటండి? విత్తేవారు కొద్దిగా విత్తారు, విస్తారమైనటువంటి దిగుబడి పొందుతారు కదా. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది. దానికి కారణం ఏమిటి? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? విస్తారముగా అంటే పెట్టుబడి ఎక్కువగా పెట్టారనుకోండి, ఆదాయం ఏం లేకుండా
దాదాపు 1,00,000 రూపాయలు మనం పెట్టుబడి పెడితే మనకు 5,000 వచ్చింది అనుకన్నా.